ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. మన జీవితాల్లో నమ్మకే చాలాసార్లు ఆయన మహిమను అనగా ఆయన అద్భుతాలను మన జీవితాల్లో చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనుషుల్ని నమ్మినట్టు దేవుణ్ణి మనం నమ్మలేకపోతున్నామండి. ఏదైనా మనుషుల్ని చాలా విషయాల్లో నమ్మి మోసపోతూ ఉంటాం, మరలా నమ్ముతానే ఉంటాం. కానీ దేవుని విషయానికి వచ్చినప్పటికీ మన జీవితాల్లో నమ్మకం కోల్పోతూ ఉంటాం, దేవుడిని నమ్మలేకపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే చాలాసార్లు సాతానుడు మన జీవితాల్లో నమ్మకుండా చేస్తూ ఉంటాడు, ఆయన కార్యాలు చేస్తాడు. కానీ మన జీవితాల్లో మనం నమ్మం కనుక దేవుని మహిమను చూడలేకపోతున్నాం. అదే ఇక్కడ దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానంలో అది రాయబడి ఉంది. దేవుని మహిమను చూతువు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. ఈ రోజు నుంచి దేవునిపై పరిపూర్ణంగా నమ్మకాన్ని పెంచుకుందాం. ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని విడువను ఎడబాయనని వాగ్దానం మనకిచ్చిన దేవుడు కనుక నమ్ముదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, జీవము గల తండ్రి, ఇదిగో తండ్రి, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు అని ఇదిగో తండ్రి ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు. అవును తండ్రి, నేను నమ్మకే మేము మా జీవితాల్లో నీ మహిమను చూడలేకపోతున్నాం, నీ అద్భుతాలు చూడలేకపోతున్నాం, నీ ఆశీర్వాదాలు మేము చూడలేకపోతున్నాం. నమ్మే కృపనివ్వండి తండ్రి. మేమందరం నమ్మటానికి సహాయం దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయం అందరికీ దయచేయమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.